అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ ఏం సాధించారు? ఈయన వెళ్ళాక ట్రంప్ మెత్తబడ్డారా? తమ్ముడే పేకాట అంటున్నారా? అక్రమ వలసదారులను ఇంటికి పంపేస్తామని, సుంకాలు తగ్గించబోమని ఎందుకు ట్రంప్ తేల్చి చెప్పారు? ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్, టెస్లా కంపెనీ అధిపతి ఎలన్ మస్క్ తో భేటీ అయ్యారు. ట్రంప్ తో వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా, అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలున్నాయని తెలిపేలా ఇద్దరి బాడీ లాంగ్వేజ్ ఉంది. మోదీ చాలా గొప్ప నాయకుడని ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ ఇటీవల అమెరికా ఎగుమతులపై పన్నులు తగ్గించడాన్ని ట్రంప్ స్వాగతించారు. ట్రంప్ మొదటి విడత పాలనలో తామిద్దరం కలిసి చేసిన పనులను గుర్తు చేసుకున్నారు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటూ నినదించారు ప్రధాని మోదీ. అది భారత్ అయినా మరే దేశమైనా సుంకాలు మాత్రం తగ్గించబోమని, వలసదారుల విషయంలోనూ తాము కఠినంగానే ఉంటామని తేల్చి చెప్పారు ట్రంప్. అక్రమ వలసదారులను ఇండియా పంపినా ఇబ్బంది లేదని, వారిని స్వదేశానికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ సైతం అంగీకరించారు. మానవ అక్రమ రవాణా రాకెట్లలో వారు చిక్కుకున్నారని, వారంతా సామాన్యులే అన్నారు మోదీ. हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं. जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक हो, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. F-35 ఫైటర్ జెట్స్ ను భారత్ కు అమ్ముతామన్నారు ట్రంప్. ఇది నిజంగా ఇండియాకు ఘన విజయంగా చెప్పుకోవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్లను ఎంతో సన్నిహిత దేశాలకు తప్ప అమెరికా విక్రయించదు. గతంలో నాటో దేశం టర్కీ కోరినా వాటిని విక్రయించబోమని తేల్చి చెప్పింది. జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ కు మాత్రమే వీటిని విక్రయించారు. Billions of dollars were also paving the way to ultimately provide India with the F-35 stealth fighters in 2017. మనమందరం గమనించాం ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారిని ఎంత గౌరవంగా చూసుకున్నారో, ఎంత గౌరవంగా సంబోధించారు. మోడీ గారు నా ప్రియ మిత్రుడు, మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా దేశభక్తి కలిగిన అతను, మోడీ గారు నాకంటే కూడా ఎక్కువ బార్గెన్ చేయగలరు అని ఎంతో ప్రశంసిస్తూ మోడీ గారిని, మన దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఆయన గౌరవించడం చూశాము. మోడీ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అది మేము భారతదేశంలో వికసిత్ భారత్ అంటాం. అంటే మీ భాషలో చెప్పాలంటే మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మాగా మీగా కలిస్తే మెగా అవుతుంది అని సంబోధించారు. మిగతా దేశాల విషయాల్లో ఎలా ఉన్నా ట్రంప్ గారు వచ్చాక కూడా అమెరికాతో భారత సంబంధాలు మంచిగా కొనసాగుతున్నాయని మేము ఆశిస్తున్నాము. మోదీ పర్యటనకు ముందే అదానీకి ట్రంప్ భారీ ఊరట కల్పించారు. మోదీ అమెరికా పర్యటన అదానీ కోసమేనా అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. అయితే వలసలపై గాని, H-1B వీసాలపై గాని, పన్నుల తగ్గింపుపై గాని ట్రంప్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు ప్రధాని మోదీ. దాదాపు 7.5 లక్షల మందున్న ఇండియన్ అక్రమ వలసదారులను అమెరికా తిప్పి పంపనుంది.